నేటి దైవ వాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. మానవులమైన మన పాప పరిహారార్థ బలిగా దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు చనిపోతున్నాడు. ఎవరి కోసం? దోషులమైన మనుషుల స్థానంలో లోక పాపాలను మోసి మన పాప భారమంతా ప్రభు భుజస్కంధాలపై వేసుకున్నాడు. అంటే మానవ జాతి అంతా మరణానికి పాత్రులమని తెలియచున్నది. సిలువలో క్రీస్తు మనుషుల పాపానికి తీర్పు చెప్పినట్టుంది. దేవుడు అంటున్నారు, మీరు వ్యక్తిగతంగా చేసిన పాపాల కారణంగా మీరే పాప మరణం పొందాలి. మీ వ్యక్తిగత స్థానంలో నా కుమారుడైన యేసుక్రీస్తు మరణం ద్వారా నేను ఈ తీర్పును ప్రకటిస్తున్నాను. నా కుమారుణ్ణి సిలువ వేయడం ద్వారా నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు. మనుషులకు చీకటి కార్యములు ఇష్టం, అనగా దేవునికి వ్యతిరేక దిశలో మానవ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారు నిజ దేవుణ్ణి ఎరగక వారి హృదయాల్లో భయం లేని జీవితం జీవిస్తూ నశించిపోచున్నారు. చీకటి రాజ్యం ఏలుచున్నది. సాతాను క్రియలను త్రోసివేసి సిలువ ద్వారా యేసుక్రీస్తు మనుషులకు పాప విముక్తిని ప్రసాదిస్తాడు. దీని ఫలితంగా సాతాను చివరికి ఓడిపోతాడు. సర్వ భూలోకంలో సాతాను పరిపాలన క్రింద ఉన్న వారందరూ దేవుని వైపు తిరుగుతారు. చివరకు లోకమంతా దేవుని పరిపాలనకు లోబడి ఆయనను మహిమపరుస్తూ ప్రతిబింబిస్తుంది. దీనికంతటికీ సిలువ ఆధారం. ప్రభువు సిలువ శ్రమ ద్వారా మనకు విమోచన లభించును. కావున ఈ దైవవాక్కులను విని విశ్వసించి దేవుని ప్రియమైన పిల్లలుగా ఉండి దేవుని పరిపాలనకు లోబడి జీవితకాలమంతయు ఆయన కృపా కాపుదలలో ఎదిగి జీవించుదుముగాక. ఆమెన్.